ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులను పర్యవేక్షించడం కోసం నేను నాతో పాటు మా మాజీ మేయర్ గారు, మాజీ నుడా చైర్మన్ గారు, చాలామంది కార్పొరేటర్లు ఖలీల్వాడీలో ప్రజల కోసం మేము నిర్మించినటువంటి ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని పరిశీలించడం కోసం ఇక్కడికి వచ్చినాం. ఎంత బాధ అవుతుందంటే చూసి, మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి, సిటీ సెంటర్లో ఉండాలని చెప్పేసి స్థలం లేకున్నా ఇక్కడ సౌత్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని, ల్యాండ్ సర్వే కార్యాలయాన్ని, డిఈఓ ఆఫీస్ని, ఆర్డీఓ కార్యాలయాన్ని ఇవన్నీ స్థల సేకరణ చేసి 5 కోట్ల నిధులతో మేము నిర్మాణం చేపడితే ఇది ఇంత అందమైనటువంటి బిల్డింగు. ఈ బిల్డింగ్ పూర్తి కావాల్సింది ఉంది. కనీసం అంటే ఇది నిర్మాణంలో ఉన్నప్పుడు ఒక 50 సార్లు మేము వచ్చినాం ఇక్కడికి. స్థల సేకరణ నుంచి మొదలు పెడితే నిర్మాణ పనులు సాగేటప్పుడు మంచిగా గ్రనైట్ ప్లాట్ఫామ్లు చేసినాం, మంచిగా స్ట్రక్చర్ కట్టినాం, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని నిర్మాణం చేస్తే మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఇక్కడ మేము పోయిన తర్వాత ఒక ఇటుక పెట్టే నాదులు లేడు ఇక్కడ, కనీసం దీన్ని క్లీన్ చేసే నాదులు లేడు ఇక్కడ. మరి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. మీ వీడియో విజువల్స్ వచ్చినాయి. ఇక్కడ అన్ని బట్టలు ఇంకా చాలా చెత్త చెదారమంతా ఇక్కడ జమ అయింది. మరి ఈ ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితిలో మరి ఇక్కడ చుట్టుపక్కల అందరూ డాక్టర్స్ ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి. ఏంది సెక్యూరిటీ? మరి నిర్మాణం ఇంతేనా? మరి ఎందుకోసం మనం ఇక్కడ గెలిపించినట్టు ఎమ్మెల్యేని? మరి ఆ రోజు చెప్పింది కదా ఎన్నికల్లో, మేము అభివృద్ధి చేస్తాం, ట్రస్ట్ పెడతాం, మా ట్రస్ట్ ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. అరే కనీసం మేము మొదలుపెట్టినటువంటి పనిని చివరికి కనీసం దాన్ని పూర్తి చేసేటటువంటి సత్తా కూడా లేకపోతే మనం ఎందుకు గెలిపించినాం అనేటటువంటి విషయాన్ని ప్రజలు మరి ఆలోచించాలి. మరి చాలా అభివృద్ధి చేసినాం, దాంట్లో ఇదొక భాగం మాత్రమే, మార్కెట్ అనేది ఒక భాగం మాత్రమే. దీన్ని సింహభాగం మేము పూర్తి చేసినాం. దాన్ని మధ్యలో ఆగినందుకు పూర్తి చేసేటటువంటి సత్తా లేని నాయకుడిని మనం ఎన్నుకున్నాం అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు డ్రైనేజీల దగ్గర పోయి, మోర్ల దగ్గర పోయి అబాబాబాబాబా అని బొబ్బెలు కొట్టుకొని ఇలా డ్రైనేజ్ నీళ్ళు వాడుతున్నాయి. డ్రైనేజ్ నీళ్ళు వారకపోతే సెంటు నీళ్ళు వారతాయా? మరి మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ఈరోజు డ్రైనేజ్లో సెంటు నీళ్ళు వాడుతున్నాయని చెప్పేసి నేను ఎమ్మెల్యేని ప్రశ్నిస్తూ ఉన్నా. మాట్లాడితే ఎదురుదాడి. మరి మేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మేము ఈరోజు మార్కెట్ గురించి అడుగుతున్నాం, మీ పర్సనల్ విషయాలకు పోవట్లే. మార్కెట్ ఎందుకు ఆగిపోయింది, మీరు ఎందుకు చేయలేకపోయినారని చెప్పేసి ప్రజలకు మరి దానికి మీరు సమాధానం చెప్పాలి. ఈ ఎన్నికలు వస్తే లైట్లు వెలుగుతాయి, ఎన్నికలు వస్తే రోడ్లు మంచిగా అవుతాయి. మరి 2 సంవత్సరాలుగా నిజామాబాద్లో లైట్ లేనటువంటి పరిస్థితి. మరి దీనికి సమాధానం చెప్పాలి. మేము ఈరోజు బీఆర్ఎస్ నాయకులం. నిజామాబాద్లో ఆగిపోయినటువంటి ప్రతి పని మేము పర్యవేక్షిస్తాం, అది ప్రజల ముందుకు తీసుకొస్తాం, మేము నిలబెడతాం. కులాల మధ్యలో, మతాల మధ్యలో రచ్చబెట్టడం కాదు. ప్రజలు ఎందుకు అసలు మన కోటేసి గెలిపించిండ్రు, మనకు ప్రజలకు మనం ఏం సేవ చేయాలనేటటువంటి విషయాన్ని మర్చిపోయి మరి గోడల మీద రాతలు, కులాల మధ్యలో చిచ్చు పెట్టేటట్టు, మనుషుల మధ్యలో చిచ్చు పెట్టేటట్టు, లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి నిజామాబాద్. ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది, అక్కడ అన్ని మిగతా విషయాలు కూడా నేను చెప్తా. కాబట్టి వెంటనే ఈ మార్కెట్ పనులు పునరుద్ధరణ చేయాలి. వెంటనే నిర్మాణం చేసి ఏ ప్రజల కోసమైతే దీని కార్యక్రమానికి శ్రీకారం చుట్టామో అది అతి త్వరలో పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.